నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మల్లన్న సాగర్ నుండి గజ్వేల్ నియోజకవర్గంలోని కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి మరియు సిరిసిల్ల నియోజకవర్గానికి మల్లన్న సాగర్ కాలువ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్మించిన నియోజకవర్గం మరియు మండల్ తోగుట మండల్కు నీళ్లు అందించకపోవడం సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నియోజకవర్గానికి నీరు అందించేలా కృషి చేయాలి. లేని ఎడల పంటలు ఎండి రైతులు నష్టపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవనీయులు కొండా సురేఖ మరియు జిల్లా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని కుడవల్లి వాగులకు వెంటనే నీటిని విడుదల చేయగలరు. మాజీ తాజా సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరపున ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బెజగామ ఆంజనేయులు, యనుముల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఇలా కుడవెల్లి వాగులకు నీళ్ళు ఇచ్చిరని మేము సంతోషించినాం. ఇలా గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే నీళ్ళు అందినాయి. ఇలా కూడవెల్లి వాగు ప్రవహిస్తే నిజంగా దుబ్బాక ప్రజలు చాలా సంతోషించారు. కేవలం కొలుగూరు చందాపూర్ మధ్యలోనే నీళ్లు ఆగిపోవడం వలన రైతులు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇలా పుట్ట దశలో ఉన్నందువలన నీళ్ళు ఎక్కువ అవసరం. ఇలా కూడవెల్లి వాగు చాలా ఎండిపోయింది. మీరు మంత్రి ఇన్ఛార్జి కొండ సురేఖ గారు మీ దృష్టికి మేము రైతుల తరపున మేము తీసుకురావడం జరుగుతుంది. ఇలా మీరు మరి ఒకసారి కొడకళ్ళకాడ నీళ్లు విడిచి కూడవెల్లి వాగు కూడా మన నర్మదా చెరువు వరకు కూడా నీళ్లు మీరు విడుదల చేస్తే రైతులు బాగుపడతారు. ఇలా గత 4 నెలల నుంచి మీరు గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు యంత్రాంగాన్ని మీరు వెళ్ళి మీరు ప్రశ్నిస్తలేరు. మీరు అధికారుల వద్దకు వెళ్ళి మీరు రైతుల పక్షాన మీరు పోరాటం చేస్తలేరు. మీరు అధికార పార్టీ కూడా మీరు తొత్తుగా ఉన్నారు. మీరు అధికార పార్టీని మీరు ప్రశ్నిస్తలేరు. ఇలా 4 నెలలు మీరు గెలిచి తోట నుంచి మొదలు పెడితే దుబ్బాక వరకు మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఇలా కూడవెల్లి వాగు ఎండిపోతుంది. ప్రజలు ఇలా పుట్ట దిశకు ఇలా పొలాలన్నీ ఇలా ఎండిపోతున్నాయి. 500 ఫీట్లు వేసిన బోర్లు కూడా భూగర్భ జలాలు లేక ఎండిపోవడం జరిగింది. మీరు ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలి. మీరు ప్రజలు మీరు గెలిపించారు, మీరు మర్చిపోయారా అని ఒకసారి మేము రైతుల పక్షాన బీజేపీ పార్టీ మేము ఇలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా సిద్దిపేట జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు దుబ్బాక ఇన్ఛార్జి ఇలా శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మేము తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన మీరు వెంటనే నీటిని విడుదల చేసి కూడవెల్లి వాగు ఎప్పుడు నిండు కుండలాగా ఉండి ఇక రైతులను మీరు ఆదుకోవాలని మేము రైతుల పక్షాన మేము బీజేపీ నాయకుల మాత్రం కోరుతున్నాం.